నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో చలంచర్ల గ్రామంలో సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లారు. చలంచర్ల గ్రామస్తులు చూపించిన ఆప్యాయతతో చలించిపోయారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను పార్లమెంట్లో అనుమతి తీసుకుని ఒకరోజు సమావేశానికి పోకపోయినప్పటికీ అంతకంటే ముఖ్యమైన పనిగా చలంచర్ల గ్రామస్తులను కలుసుకుంటున్నారని చెప్పారు. మంచి ముఖ్యమంత్రి కింద పనిచేసే అవకాశం ప్రజలు ఇవ్వడం గర్వంగా ఉందని ఎంపీ అన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మనసులో ఆ సంతోషం కనబడుతుంది. ఇటువంటి గ్రామంలో ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు దాదాపు 6.5 కోటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అయితేవి ఇనాగ్రేట్ ప్రారంభోత్సవాలు అయితే చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఢిల్లీ వస్తా ఉన్నారు, మీకు అందరికి కూడా తెలుసు. దాదాపు ఈ సంవత్సరంలో 20 సార్లు వచ్చారు. మామూలుగా లీడర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీసర్లు పంపిస్తారు. ఇక్కడ అది కాదు, ఆఫీసర్ల మీదనే పంపించి వాళ్ళ ద్వారా చేయాలంటే అవి జరగవు అని సొంతంగా వచ్చి మీరు అక్కడ నేను ఆయన తోటే ఉంటా కాబట్టి ఢిల్లీలో చూసుండా ఎవరు కూడా ఆ వయసులో అంత కష్టపడలేదు. రాత్రి 9:30 10 గంటలకు వస్తాడు. 10 గంటల నుంచి 12 గంటలు 2 గంటల సేపు మీటింగ్ పెట్టుకుంటాడు. రేపు మార్నింగ్ మనం ఏం చేయాలా, ఎవరెవరిని కలవాలా, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఈ ఇబ్బందులన్నీ మొత్తం లిస్ట్ అవుట్ చేయించి 12 గంటలకి మొన్న వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో